అమరావతిలో భవన నిర్మాణాల కార్యకలాపాల పర్యవేక్షణ అంతా మంత్రి నారాయణ చూస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఆయన తాజాగా ఈ షాపోంజీ పల్లంజీ అనే సంస్థ గతంలో ఆ సంస్థకి సంబంధించి అనేక కాంట్రవర్సీస్ వచ్చినా మళ్ళీ అదే సంస్థకి భవన నిర్మాణాలు అప్పజెప్పారు. ఏదైతే అధికారులు గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి గతంలో ఉన్నటువంటి బడ్జెట్ కంటే కూడా ₹100,00,00,000 పెంచి మరీ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. వాస్తవంగా మొన్న జనవరిలో పూర్తయిపోవాలి అవి. అంతకుముందు వాస్తవంగా జూన్‌లోనే పూర్తి కావాలి. అప్పట్లో 80% పూర్తయిపోయింది, 90% పూర్తయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అన్నటువంటిది తెలుగుదేశం పదే పదే చెప్తూ వచ్చింది. నారాయణ చెప్తూ వచ్చారు, చంద్రబాబు చెప్తూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి 90% పూర్తయిపోతే అధికారంలోకి వచ్చాక 10 రోజులు 10 నెలలు సరిపోతుంది అనుకుంటారు ఎవరైనా సరే. తీరా చూస్తే 20 నెలలు అయిపోయింది, 21 నెలలు వచ్చేస్తుంది. ఇక దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకో 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు అది పూర్తి కాల. ఇవాళ ఆ షాపోంజీ పల్లంజీ ప్రతినిధులతో మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపటి క్రితం అక్కడికి వెళ్ళినటువంటి నారాయణ. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, అంటే ఇంకా ఆలస్యం అవుతుంది అన్నట్టున్నారు కన్స్ట్రక్షన్. దాంతో వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి చంద్రబాబు గారిని కలిసి ఆయనకి మీరు చెప్తున్న కారణాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఓకే అంటే పని చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది.